ఈ 10 చోట్ల మౌనంగా ఉంటే సమాజంలో నీ విలువ రెట్టింపు అవుతుంది. అంతకంతా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి పొరపాటున కూడా ఈ 10 చోట్ల అస్సలు మాట్లాడకు. మౌనంగా ఉంటే అన్నీ కూడా సద్దుమణుగవుతాయి. గౌతమ బుద్ధుడు ఆ కాలంలోనే తన శిష్యులకు ధ్యానం చేసే ముందు నిశ్శబ్దంగా ఉండడం నేర్పేవారు. నేటి కాలంలో జీవిస్తున్న వారంతా గందరగోళంలో చిక్కుకుపోయారు. పాతకాలం వారితో పోలిస్తే పిరికితనం, చిన్న వయసులోనే ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతిరోజు కూడా కొంత సమయం నిశ్శబ్దంగా ఉండటం సాధన చేస్తే ఒత్తిడి కారణమైన హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. దాంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించొచ్చు. అలానే శరీరం త్వరగా వృద్ధాప్యానికి రాదు. ఇప్పుడు మనం ఏ సమయాల్లో నిశ్శబ్దంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, అలానే నిశ్శబ్దం మన జీవితంలో ఎలా మార్పు తెస్తుందో ఇప్పుడు విందామా? ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులను సాయంకాలం సమయానికి పిలిచి, రేపు ఉదయం అందరూ నది దగ్గర స్నానం చేసి ఆశ్రమానికి రావాలనగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళేదైనా తప్పు చేశారని అనుకున్నారు. మరికొందరు గురువుగారు కొత్త విషయాన్ని చెప్తారేమో అని అనుకున్నారు. మరుసటి రోజు స్నానం చేసి ఆశ్రమం వద్దకు వెళ్లారు. గురువుగారు చెప్పింది ఏంటి అంటే, నిశ్శబ్దం మన జీవితంలో ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పే 10 సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పారు. ఒకటి, బుర్ర లేకుండా మాట్లాడకండి. మీ మాటలు చెప్పే ముందు మీకున్న సమాచారం నిజమైనదా, సరైనదా అనే విషయంలో స్పష్టత ఉండాలి. విషయం తెలియకుండా మాట్లాడడం వల్ల మీ గౌరవం కోల్పోతారు. నిశ్శబ్దం మెదడులో కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలపై మాట్లాడడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి. 2, మీ మాటలు ఎవరికైనా మానసిక క్షోభ కలిగించకూడదు. మీ మాటల వల్ల ఎవరన్నా బాధపడే అవకాశం ఉంటే మీరు మౌనం పాటించాలి. ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల గొప్పవారు కాలేరని గుర్తుపెట్టుకోండి. ఇతరుల మనోభావాలను గౌరవించడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగవుతుంది. 3, కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. కోపం మన జీవితంలో అత్యంత నాశనకరమైనది. కోపం శారీరక, మానసిక నష్టం కలిగిస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని నియంత్రించవచ్చు. మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఒక ఉదాహరణ చెప్పారు. ఒక సర్పం కోపంతో తనకు ప్రమాదం కలిగించిన వస్తువును గట్టిగా పట్టుకుని తన శరీరాన్ని నాశనం చేసుకుంది. ఇక 4, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హీరోలా ఫీల్ అవ్వద్దు. మీ జీవనానికి సంబంధం లేని సమస్యలపై మాట్లాడకండి. ఇతరుల వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగుతుంది. ఎవరికైనా అవసరం ఉంటే వారే మీ సహాయం కోరుతారు. 5, మీ మాటలతో మిత్రులకి నష్టం కలిగించొద్దు. మీ మాటలు ఎవరి ప్రతిష్టకు హానికరం కాకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వారికన్నా ఎక్కువ మీకే హానికరం. అవసరం లేకుండా గొడవలను పెద్దదిగా మార్చడం తప్పు. ఇక 6, ఇతరుల తప్పులు చెప్పేవాడు వద్ద మౌనంగా ఉండండి. మరొకరిని తప్పుగా చెప్పే వ్యక్తిని చూసినప్పుడు మీరు స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు ఎదుటివారి గురించి తప్పుగా చెప్పేవాడు తర్వాత మీ గురించి చెబుతాడు, జాగ్రత్త. 7, మీ భావాల్ని గుర్తించినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. మీరు చెప్పే మాటలను, భావాలను ఎవరో అర్థం చేసుకోలేకపోతే వారి ముందు మౌనంగా ఉండండి. మీ మనోభావాలను గుర్తించిన వ్యక్తుల వద్ద మాట్లాడడం దండగ. వారిని నమ్మి మీ సమస్యని చెప్తే బాధపడతారు, జాగ్రత్త. 8, ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినండి. ఎవరైనా తన బాధని పంచుకుంటే దాన్ని వినడమే వారి కోసం చేసే పెద్ద సాయం. వెంటనే సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయొద్దు. వారు పంచుకున్న బాధ వారి మనసులో భారాన్ని తగ్గిస్తుంది. కాబట్టి తర్వాత ఆలోచించండి. ఇక 9, దుష్టుల మధ్య ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. బూతులు పలికే దుర్మార్గులు ఉన్న చోట మీ స్పందన అవసరం లేదు. అలాంటి చోట మాటలు వ్యర్థమే. మౌనం పాటించండి. ఇక ఆఖరిగా చివరిది 10, మీ విజయాల గురించి ప్రతి చోట చెప్పద్దు. విజయాలను అందరికీ చెప్పడం వల్ల మీకు హాని కలుగుతుంది. మీ విషయాల గురించి చెప్పినప్పుడు కొందరు దానికి వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు. విజయానికి సాధనమే ప్రాముఖ్యం, దాన్ని పెద్దగా చాటుకోవడం కాదు కదా. మీరు వీటిని పాటిస్తే మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం, విజయం సులభంగా వస్తాయి. నిశ్శబ్దం జీవన మార్గాన్ని మారుస్తుంది. మీ భావాలను తెలివిగా వ్యక్తం చేయడానికి సాయపడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తయారు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 10 చోట్ల మౌనంగా ఉండండి. సో విన్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.